నిత్య పూజా విధానం. యాంత్రిక జీవన విధానములో దేవుని పూజకి కేటాయించే సమయం కూడా విలువైనదిగానే కనిపిస్తుంది. కానీ కాలమెంత విలువైనదైనా ఇంత విలువైన మానవజన్మ ఇచ్చిన ఆ దైవానికి 24 గంటల సమయంలో 24 నిమిషాలైన అవకాశం కల్పించుకుని భక్తిగా భగవంతుడిని తలచుకున్నా పూజ చేసుకున్నా మనజన్మకు సార్థకత లభిస్తుంది. ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకుంటారు. దేవుడి మహిమనో ఏమో కాని ఈ మధ్య నాస్తికులు కూడా దేవుడిని పూజించడం మొదలుపెట్టారు. మరి రోజూ ఇంట్లో పూజ చేసుకోవడం ఎలాగో తెలుసుకుందామా? ప్రతి దేవుని, దేవత పూజకు ముందుగా గణపతి పూజ చేసి అనంతరం మీరు ఏ దేవుని పూజిస్తారో ఆ దేవుని పూజించవలెను. వినాయకుని శ్లోకం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అని నమస్కారం చేసుకోవాలి. శ్లోకం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. పవిత్రము. శ్లోకం. అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపివా యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్య అభ్యంతర శుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. పంచపాత్రలోని నీటిని ఉద్దరినితో తీసుకుని బొటన వేలితో 3 సార్లు తలపై చల్లుకోవాలి. అనంతరం ఏకాహారతి వెలిగించాలి. ఏకాహారతి వెలిగించి దానికి గంధం, పసుపు, కుంకుమ అలంకరించాలి. దీపారాధన. ఈ క్రింది మంత్రమును చెప్పుతూ దీపమును ఏకాహారతి తోటి వెలిగించాలి. అంతేకాని దీపాన్ని అగ్గిపుల్లతో వెలిగించరాదు. శ్లో. దీపస్త్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహిమే ఇతి దీపదేవతాభ్యో నమః. దీపానికి గంధం, పసుపు, కుంకుమ, పువ్వులు అలంకరించాలి. ఆడవారు 5 వత్తులు, మగవారు 3 వత్తులు, హీనపక్షంలో కనీసం 2 వత్తులు వెలిగించాలి. ఓ దీప దైవమా, నీవు బ్రహ్మస్వరూపమై ఉన్నావు. మాకు సకల సౌభాగ్యాలను, సుపుత్రులను ఇచ్చి మా కోర్కెలన్నింటినీ తీర్చుమా అని అర్థం. దీపం వెలిగించి గంటను వాయిస్తూ ఈ క్రింది శ్లోకమును చదువుకొనవలెను. ఘంటా నాదము. శ్లోకం. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కుర్యాత్ ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనం. అంటే దేవతలు ఉండే చోట రాక్షసులు ఉండరు కదా. ఈ పరమ పవిత్రమైనటువంటి ప్రదేశంలో దుష్టశక్తులు ఉండకూడదు కాబట్టి మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని గంట కొట్టి దేవతలను లాంఛనంగా ఆహ్వానించడానికి ఘంటానాదం చేయడం జరుగుతుంది. ఆచమనం. స్త్రీలైతే స్వాహ అనరాదు నమః అనాలి. ఓం కేశవాయ స్వాహ అని తీర్థం తీసుకోవాలి. ఓం నారాయణాయ స్వాహ అని తీర్థం తీసుకోవాలి. ఓం మాధవాయ స్వాహ అని తీర్థం తీసుకోవాలి. చెయ్యి కడుగుకోవాలి. ఓం గోవిందాయ నమః అనుచు నీళ్లను క్రిందకు వదలవలెను. తదుపరి నమస్కారం చేయుచు ఈ మంత్రములను పఠించవలెను. కేశవనామాలు. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అని కొంచెం నీళ్లు పళ్ళెములో విడువవలెను. భూశుద్ధి. ఆచమానంతరం భూశుద్ధికై భూతోచ్చాటన మంత్రము చదువుతూ కొన్ని అక్షతలు వాసన చూసి వెనుకకు వేసుకోవలెను. శ్లోకం. ఉత్తిష్టంతు భూతపిశాచ ఏతే భూమిభారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం. శ్లోకం. ఓం భూ, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఓం తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం అను మంత్రమును చదువుతూ 3 సార్లు ప్రాణాయామము చేయవలెను. సంకల్పం. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం కులదైవాన్ని సంబోధించుకోవాలి. పరస్వరుని బదులుగా. శుభే శోభనే ముహూర్తే ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః. ఇక్కడ శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ అని కూడా చెప్పవచ్చు. ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే
వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే ఇండియాలో ఉంటే భరతఖండే అని చదవాలి, యుఎస్లో ఉంటే యూరప్ ఖండే చదవాలి. మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య వాయువ్య ప్రదేశే కృష్ణా గంగా గోదావర్యోః మధ్యదేశే మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి. ఏ నదికి దగ్గర ఉంటే ఆ నది సమీపే అని చదవాలి, నదీ సమీపే. నివాసిత గృహే సొంత ఇల్లు అయితే సొంత గృహే అని చదవాలి. అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ నామ సంవత్సరే ఉత్తరాయనే దక్షిణాయనే ఋతవే గ్రీష్మ ఎండాకాలం వర్షాకాలం వసంత చలికాలం మాసే తెలుగు నెలలు చైత్రం వైశాఖం పక్షే శుక్లపక్షం చంద్రుడు పెరుగుతుంటే కృష్ణపక్షం చంద్రుడు తరుగుతుంటే తిథౌ ఉదయం ఏ తిథి ప్రారంభం అయితే ఆ తిథే చదువుకోవాలి. పాడ్యమి విదియ క్లోజింగ్ బ్రాకెట్ వాసరే ఏ వారం అయితే ఆ వారం చదువుకోవాలి. ఆది సోమ శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణవిశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రం అహం నామధేయస్య పేరు ధర్మపత్ని నామధేవతి పేరు సహకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అభీష్ట సిద్ధ్యర్థం సర్వాపదాం నివారణార్థం సకలకార్య విఘ్న నివారణార్థం సత్సంతాన సిద్ధ్యర్థం శ్రీ పార్వతీ సహిత పరమేశ్వర దేవతాముద్దిశ్య కల్పోక్త విధానేన యథాశక్తి షోడ్సోపచార పూజాం కరిష్యే అని చదివి అక్షంతలు నీరు కలిపి పళ్ళెములో విడువవలెను. నిర్విఘ్నేన పూజా పరిసమాప్త్యర్థం మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. కలశారాధన తదంగ కలశారాధనం కరిష్యే. మనము ఆచమనము చేసినటువంటి పంచపాత్రలోని నీళ్లు దేవుని పూజకు వినియోగించరాదు. పూజకు విడిగా ఒక గ్లాసుగాని చెంబుగాని తీసుకుని దానిలో శుద్ధ జలమును పోసి ఆ చెంబునకు కలశారాధన చేసి ఆ నీళ్లు మాత్రమే దేవుని పూజకు ఉపయోగించవలెను. కలశమునకు గంధం కుంకుమ బొట్లు పెట్టి కలశంలో ఒక పువ్వు కొద్దిగా అక్షంతలు వేసి కుడి చేతితో కలశంను మూసిపెట్టి ఈ క్రింది మంత్రాలను చెప్పవలెను. శ్లోకం కలశస్య ముఖే విష్ణుః కంఠేరుద్ర సమాశ్రితాః మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరా అస్సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోऽథ యజుర్వేద అస్సామవేదోహ్యధర్వణః అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః గంగే చ యమునే చైవ కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు దేవపూజార్థం మమ దురితక్షయకారకాః కలశోదకేన ఓం దేవం సంప్రోక్ష్య కలశ మందలి ఉదకమును దేవునిపై చల్లాలి. ఆత్మానాం సంప్రోక్ష్య మన పైన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య పూజా ద్రవ్యాల పైన చల్లాలి. షోడ్షోపచార పూజ 1 ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి. 2 ఓం పరమేశ్వరాయ నమః ఆవాహయామి. 3 ఓం కైలాసవాసాయ నమః సింహాసనం సమర్పయామి. సింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి. 4 ఓం గౌరీనాథాయ నమః పాద్యం సమర్పయామి. 5 ఓం లోకేశ్వరాయ నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. 6 ఓం వామదేవాయ నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. 7 ఓం రుద్రాయ నమః మధుపర్కం సమర్పయామి. 8 ఓం వృషభవాహనాయ నమః పంచామృత స్నానం సమర్పయామి. పంచామృత స్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. 9 ఓం దిగంబరాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి. 10 ఓం జగన్నాథాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. 11 ఓం భవాయ నమః ఆభరణం సమర్పయామి. ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి. 12 ఓం కపాలధారినే నమః గంధం సమర్పయామి. 13 ఓం మహేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి. 14 ఓం సంపూర్ణగుణాయ నమః పుష్పం సమర్పయామి. 15 ఓం పార్వతీనాథాయ నమః ధూపమాఘ్రాపయామి. 16 ఓం తేజోరూపాయ నమః దీపం దర్శయామి. అథాంగ పూజ ఓం శంకరాయ నమః పాదౌ పూజయామి. ఓం శివాయ నమః జంఘే పూజయామి పిక్కలు. ఓం మహేశ్వరాయ నమః జానుని పూజయామి మోకాళ్ళు. ఓం త్రిలోకేశాయ నమః ఊరుం పూజయామి తొడలు. ఓం వృషాభారూఢాయ నమః గుహ్యం పూజయామి. ఓం భస్మోద్దోళిత విగ్రయా నమః కటిం పూజయామి నడుము.
ఓం మృత్యుంజయాయ నమః నాభిం పూజయామి. ఓం రుద్రాయ నమః ఉదరం పూజయామి. ఓం సాంబాయ నమః హృదయం పూజయామి. ఓం భుజంగభూషణాయ నమః హస్తౌ పూజయామి. ఓం సదాశివాయ నమః భుజౌ పూజయామి. ఓం విశ్వేశ్వరాయ నమః కంఠం పూజయామి. ఓం గిరీశాయ నమః ముఖం పూజయామి. ఓం త్రిపురాంతకాయ నమః నేత్రాణి పూజయామి. ఓం విరూపాక్షాయ నమః లలాటం పూజయామి. ఓం గంగాధరాయ నమః శిరః పూజయామి. ఓం జటాధరాయ నమః మౌళీం పూజయామి. ఓం పశుపతయే నమః సర్వాణ్యంగాని పూజయామి. అష్టోత్తర శతనామ పూజ. మీరు ఏ స్వామి వారికి పూజ చేయాలి అనుకుంటున్నారో ఆ స్వామికి సంబంధించిన అష్టోత్తర శతనామావళి చదవాలి. నైవేద్యం. నివేదన పదార్థములపై నీరు చిలుకుచూ. శ్లోకం ఓం భూర్భువస్సువః ఓం తత్స వితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్. క్రింది మంత్రం చెపుతూ పుష్పంతో నీటిని నైవేద్యం చుట్టూ 3 సార్లు సవ్య దిశలో తిప్పాలి. నైవేద్యం పగలు సమయంలో పెడితే ఓం స్వత్యంత్వర్తేన పరిషించామి. నైవేద్యం రాత్రి సమయంలో పెడితే ఋతంత్వా సత్యేన పరిషించామి. పుష్పంతో నైవేద్యంపై జలం ఉంచి అమృతమస్తు అదే జలపుష్పాన్ని దేవుని వద్ద ఉంచి అమృతోపస్తరణమసి ఓం లోకరక్షకాయ నమః నైవేద్యం సమర్పయామి. 5 సార్లు దేవునికి నైవేద్యం చూపిస్తూ ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ క్రింది మంత్రాలు చెపుతూ పుష్పంతో నీటిని దేవుడి పైన 5 సార్లు చల్లాలి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపిధానమసి ఉత్తరాపోసనం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. తాంబూలం. ఓం కాలాయ నమః తాంబూలం సమర్పయామి. తాంబూలమును 3 తమలపాకులు 2 పోక చెక్కలు అరటి పండు వేసి స్వామి వద్ద ఉంచాలి. తాంబూల చరవణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం వేసుకున్నాక నోరు కడుక్కొనుటకు నీరు ఇస్తున్నామని తలుస్తూ ఉద్దరినెతో నీరు అర్ఘ్యపాత్రలో వదలాలి. నీరాజనం. కర్పూర బిళ్ళలు హారతి కుందిలో వేసి ముందుగా దీపారాధనకు వెలిగించిన ఏకాహారతి దీపంతో వెలిగించాలి. ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. కర్పూర నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నీరు హారతి కుంది చివర వదలాలి. మంత్రపుష్పం. మంత్రపుష్పమునకు అక్షతలు పుష్పములు తీసుకొని విడువవలయును. శ్లోకం ఓం పురుషస్య విద్మహే మహాదేవస్య ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం శంకరాయ నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ప్రదక్షిణ నమస్కారం. అక్షతలు పుష్పము తీసుకొని ప్రదక్షిణము చేయవలయును. శ్లోకం యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సలా. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరా. ఓం భవాయ నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. సాష్టాంగ ప్రణామం. మగవారు పూర్తిగా పడుకుని తలను నేలకు ఆంచి ఆడువారు మోకాళ్లపై పడుకుని కుడికాలు ఎడమకాలు పై వేసి. శ్లోకం ఉరసా శిరసా దృష్ట్యా వచసా మనసా తథా పదాభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే. క్షమా ప్రార్థన. ఆ తర్వాత మళ్లీ కూర్చుని కొన్ని అక్షతలు చేతిలోకి తీసుకోవాలి. కొంచెం నీటిని అక్షతలపై వేసుకుని ఈ శ్లోకం చెప్పుకోవాలి. శ్లోకం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరః యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యానావాహనాది షోడ్షోపచార పూజయా చ అష్టోత్తర నామార్చనాయ చ మహానివేదనాయ చ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీమహేశ్వర దేవతార్పణమస్తు. శ్రీ మహేశ్వర దేవతా సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు అంటూ అక్షతలను నీటిని పళ్ళెంలో వదలాలి. శ్లోకం ఉపచారాపదేశేన కృతాన్ అహర్మయా అపచారానిమాన్ సర్వాన్ క్షమస్వ పురుషోత్తమ. ఓం మహేశ్వరాయ నమః అపరాధ నమస్కారాన్ సమర్పయామి. శ్రీ పరమేశ్వర ప్రసాదం శిరసా గృహ్ణామి. పూజాక్షతలు శిరసున ధరించాలి. విశేషోపచారములు. ఛత్రం ఆచ్ఛాదయామి. చామరం వీజయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. వాద్యం ఘోషయామి. సమస్త రాజోపచార భక్త్యోపచార పూజాం సమర్పయామి. నమస్కరించి అక్షతలు వేయాలి. తీర్థం. శ్లోకం అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీపరమేశ్వర పాదోదకం పావనం శుభం.
తీర్థమును చేతిలో వేసుకొని 3 మార్లు నోటిలోనికి తీసుకొనవలెను. ప్రసాదం స్వీకరించాలి. ఉద్వాసన. ఓం పరమేశ్వరాయ నమః. ఉద్వాసయామి యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. అక్షతలు వేసి నమస్కారం చేయాలి. ఇంట్లో చేసుకునే నిత్య పూజకు ఉద్వాసన చెప్పాల్సిన అవసరం లేదు. శుభం భూయాత్. పూజా విధానము సంపూర్ణం.